మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమునందనాలు. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మన కాల సమయం దేవుని వాక్యం ధ్యానించుకున్న ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లేఖలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటుని కాచి కాపాడి సంరక్షించిన దేవా, మన కాల సమయం నీ సంధానంలో చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డల నేడుదములకు ఏర్పాటు చేయడం దేవుని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 35 నుంచి 40 వచనాలు ధ్యానం చేసుకుందాము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 35 నుంచి 40 వచనంలో ఈ విధంగా రాయబడినవి. అయితే మృతులు ఎలాగున లేతురు, వారెట్టి శరీరముతో వత్తురని ఒకడు అడుగును. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, పౌలు కొరింథీ సంఘానికి పునరుత్థానమును గురించి, అంటే మరణము గెలిచి లేచిన క్రీస్తు యేసుని గురించి, ఆ విధంగా ఆయన యందు విశ్వాసం ఉంచు వారు కూడా తిరిగి లేపబడతారని, మరణము తర్వాత మనము దేవునితో పునరుత్థాన సంబంధమైన అనుభవంలోనికి నడిపింపబడతామనే విషయాన్ని పౌలు కొరింథీ సంఘానికి పత్రిక ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? పునరుత్థానపు శరీరమును గురించిన వివరణ పౌలు ఎక్కడ వారికి ఇచ్చాడు కొరింథీ సంఘానికి. అంటే దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమ, ఆ ఉన్నతమైన ప్రేమలో, ఆ పునరుత్థానపు అనుభవంలో మనం ఏ విధంగా పాలుభాగస్తులు అవుతామో, అంటే క్రీస్తు యేసు ప్రభువారు ఎలాగైతే మరణాన్ని జయించి తిరిగి లేచారో ఆ విధంగా ఆయన యందు విశ్వాసం ఉంచు మనము కూడా ఆ పునరుత్థాన అనుభవంలోనికి నడిపింపబడే విషయాలను ఇక్కడ పౌలు గుర్తు చేశాడు. అందుకనే అయితే మృతులు ఎలాగున లేతురు, వారెట్టి శరీరముతో వత్తురని ఒకడు అడుగగా, పౌల్ని ఒక వ్యక్తి అంటున్న మాట, అంటే ఏ విధంగా మృతులు లేపబడతారో, అంటే ఆ యొక్క లేపబడే విధానాన్ని, ఆ విధానము యొక్క ఉద్దేశాలను తెలుసుకోవాలన్న ఆలోచన కలిగిన ఆనాటి ప్రజలకు పౌలు ఈ పత్రిక ద్వారా తెలియజేసే మాటలు ఏమని? ఒక అవివేకి నీవు విత్తునది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా అన్నాడు. అంటే ఓ అవివేకి అంటే జ్ఞానము లేనివాడా, వివేచన లేనివాడా, ఆలోచన లేనివాడా, అంటే అది చనిపోతేనే కానీ, అంటే గోధుమ గింజ భూమిలో పడినప్పుడు అది చనిపోతే అది ఎలాగైతే బ్రతకదో అలాగా ఆ జీవాన్ని గురించి, మరణాన్ని గురించి, పునరుత్థానాన్ని గురించి పౌలు ఆ వ్యక్తులు అడిగిన మాటలకు, అంటే ఎవరైతే పునరుత్థానపు అనుభవంలో మనం ఏ విధంగా లేపబడతాము అని పౌలుని ప్రశ్నించారో ఆ ప్రశ్నకు పౌలు ఈ పత్రిక ద్వారా సమాధానం చెప్తున్నాడు. ఏమని? ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. ఎలాగైతే అది చస్తే బ్రతికింపబడదో, నీవు విత్తున దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజగానే విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరమును విత్తుట లేదు కదా అంటున్నాడు. అంటే నీవు విత్తుతుంది ఏంటి? గింజనే విత్తుతున్నావు, అది శరీరంగా విత్తట్లేదు, జీవంతో విత్తట్లేదు, అది వట్టిగా విత్తుతున్నావు. అలాగా మన శరీరము కూడా ఈ భూమిలో పాతబడిన తర్వాత అది పునరుత్థానానికి సంబంధించి మరణించి తిరిగి లేచిన క్రీస్తుని గుర్తు చేసుకుంటున్నాడు. రెండవది, గోధుమ గింజను గూర్చి పౌలు ఇక్కడ చెప్తున్న మాట, నీవు విత్తుదానిని చూడగా అది గోధుమ గింజైనను సరే, మరి ఏ గింజైనను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు కదా, కానీ పుట్టబోవు శరీరమును విత్తుటలేదు కదా అంటాడు. అంటే నువ్వు సాధారణమైన గింజని నువ్వు వేసినప్పుడు అది చనిపోయి అది మరణించి మరలా ఏమవుతుంది? జీవాన్ని ఇస్తుంది. అలాగే క్రీస్తు ప్రభువారు కూడా ఈ మరణాన్ని గూర్చిన అనుభవాన్ని, మరి ఆయన తిరిగి లేచిన పరిస్థితులన్నిటినీ ప్రజలకి తెలియజేస్తూ పౌలు ఈ పత్రిక రాస్తూ అంటున్నాడు ఇక్కడ. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు
విత్తని దానికి శరీరము ఇచ్చును అంటున్నాడు. అంటే ఏదైతే నువ్వు విత్తకపోయినా అది చనిపోయిన తర్వాత ఎలాగైతే అది జీవింపబడుతుందో, అది శరీరాన్ని అమర్చుకుంటుందో అనే విషయాన్ని పౌలు ఇక్కడ చెప్తూ, మరియు ప్రతి విత్తనమునకును దాని శరీరము ఇచ్చుచున్నాడు, మాంసమంతయు ఒక విధముగా కాదు అంటున్నాడు. అంటే ఏంటి? శరీరము వేరు, ఆ శరీరములోని మరి విధానాలు వేరు అనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేశాడు. ఈ విత్తనము నువ్వు మామూలుగా సాధారణంగా విత్తుతున్నావు, అయితే అది భూమిలో పడిన తర్వాత, అది చనిపోయిన తర్వాత మరలా అది జీవాన్ని కలిగి ఉంటుంది. ఆ జీవాన్ని ఇచ్చేది జీవాధిపతి అయిన దేవుడే తప్ప నీవు కాదు అంటున్నాడు. అంటే జీవాత్మ కలిగిన దేవుడు మనలను జీవింపజేయుచున్నాడు. మనము జీవింపజేయుచున్న విధానములోనే ఈ లోకములో దేవుడు ఏదైతే కలుగజేశాడో అవన్నీ ఆయన మాట చొప్పున అవి కలిగి ఉన్నాయి. కాబట్టి పునరుత్థాన సంబంధమైన ప్రభువు యొక్క పునరుత్థానాన్ని ఉద్దేశించి క్రీస్తునందు విశ్వాసులైన వారు మరణించి తిరిగి లేపబడే విషయాన్ని అక్కడ పౌలు గుర్తు చేశాడు. అంటే ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో వారు పునరుత్థానపు శరీరమును గురించిన ఈ వివరణలో పౌలు చెప్పే మాట ఏంటంటే, ఆయన అంటాడు 38లో, అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును అంటున్నాడు. నువ్వు ఏదైతే విత్తుతున్నావో దానికి శరీరాన్ని ఇచ్చేది దేవుడే, నీవు కాదు. అంటే ఆయన యొక్క ఆలోచనలో, ఆయన యొక్క ఉద్దేశాలలో అది మరలా జీవింపజేయబడుతుంది. కాబట్టి అలాంటిది నిన్ను కూడా ఆయన తన యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన నిన్ను జీవింపజేయును. కాబట్టి మరియు ప్రతి విత్తనమునకును దాని శరీరము ఇచ్చుచున్నాడు అంటున్నాడు. అంటే ఏ విత్తనము ఏది మరి భూమిలో పడేది చనిపోయిన తర్వాత మరలా జీవింపబడటానికి నూతనత్వాన్ని కలిగి ఉంటుందో, అలాగా దేవుడు కూడా మనలను, మన శరీరాలను, మన యొక్క ప్రతి విధమైన పరిస్థితిని గూర్చి పౌలు ఇక్కడ చెప్తూ ఆయన అంటాడు, మాంసమంతయు ఒక విధము కాదు అంటున్నాడు. అంటే ఈ శరీరములో ఉండే, అంటే మాంసము అంటే మనుష్య మాంసం వేరు, జంతు మాంసం వేరు. అవి ఏ విధంగా అవి శరీరములో అమర్చబడ్డవో, దేవుడు కలుగు చేశాడో దాన్ని ఇక్కడ పౌలు తెలియజేస్తున్నాడు. ఏమని? మాంసమంతయు ఒక విధము కాదు, మనుష్య మాంసము వేరు, మృగ మాంసము వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసము వేరు అన్నాడు. అంటే వాటి యొక్క శరీరతత్వాలను బట్టి అవి ఉన్నవి, కానీ అన్ని శరీరాలు, అన్ని మాంసాలు ఒకటి కాదు అనే విషయాన్ని పౌలు అక్కడ గుర్తు చేశాడు. ఎందుకని? మనుష్య మాంసము వేరు, మృగ మాంసము వేరు అంటున్నాడు. అంటే మనుష్యుల యొక్క శరీరంలో ఉండే ఈ యొక్క ఫ్లష్ ఏదైతే ఉందో, ఈ శరీరం ఏదైతే ఉందో, మాంసం ఏదైతే ఉందో అది ఒక రకంగా ఉంటుంది. మృగము అనగా జంతువుల యొక్క శరీరములో ఉండే ఆ యొక్క మాంసం వేరేగా ఉంటుంది. పక్షుల మాంసం వేరేగా ఉంటుంది. ఆకాశంలో ఎగిరే పక్షులకి ఆ శరీరంలో ఉండే మాంసం వేరేగా ఉంటుంది. చేప మాంసం వేరేగా ఉంటుంది. అంటే నీటిలో ఉండే వాటి యొక్క తత్వాన్ని బట్టి వాటి శరీరం వేరేగా ఉంటుంది. అంటే ఇన్ని రకాలుగా ఈ శరీరమును, ఆ యొక్క వ్యత్యాసాన్ని పౌలు అక్కడ ఆ వ్యక్తులకు గుర్తు చేసి చెప్తూ అంటున్నాడు, మరియు ఆకాశ వస్తువు రూపము కలదు, భూవస్తు రూపము కలదు. ఆకాశ వస్తు రూపము మహిమ వేరు, భూవస్తు రూపము యొక్క మహిమ వేరు అంటున్నాడు. అంటే ఆకాశములో ఉండే వాటి యొక్క మహిమ వేరు, భూమి మీద ఉండే వాటి యొక్క మహిమ వేరు. అంటే భూమి మీద ఉన్న మనకి ఇహ సంబంధమైన వాటి ఉండే మహిమను గురించి మనకు తెలుసు, కానీ పరలోకమందుండే ఆ యొక్క మహిమను గురించి నీవు ఎప్పుడు తెలుసుకుంటావంటే, ప్రభువు నిన్ను పరమునకు చేర్చినప్పుడు, నీవు మరణించి తిరిగి లేచిన తర్వాత తండ్రితో కుమారునితో నీవు జీవించున్నప్పుడు, ఆ నిత్యరాజ్యములో ఆయనతో నీవు ఉన్నప్పుడు ఆ పరలోకముండే మహిమను నీవు చూడగలుగుతావు. అంటే నీవు ఒంటిగా ఉండక, నీవు మరణించి తిరిగి లేపబడిన తర్వాత నీవు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాడవైతే
ఎలాగైతే ప్రభు తిరిగి లేచాడో అలాగా ఆయన యందు విశ్వాసం ఉంచువారు కూడా ఆ యొక్క మహిమను చూడగలరనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేశాడు. అందుకని అంటున్నాడు, మరియు ఆకాశ వస్తు రూపము కలదు, భూవస్తు రూపము కలవు. ఆకాశ వస్తు రూపము మహిమ వేరు, భూవస్తు రూపము యొక్క మహిమ వేరు అంటున్నాడు. అంటే దేవుడు వాటి స్థానాలను బట్టి మరి శరీరాలలో ఆ యొక్క మాంసాన్ని ఏ విధంగా అయితే ఉంచాడో అలాగా భూమి మీద ఉండే ఆ యొక్క స్థితికిని ఆకాశంలో ఉండే స్థితికిని ఉండే వ్యత్యాసాన్ని అక్కడ పౌలు గుర్తు చేశాడు. ఎందుకు ఈ మాటలు పౌలు చెప్తున్నాడంటే, దేవుడు తాను కలుగజేసిన వాటిని ఆయన అనుగ్రహింపజేసిన మహిమను బట్టి అవి ఉన్నవి తప్ప, అవి కలిగినవి తప్ప, అది దేవుని చిత్తమై ఉన్నది తప్ప నా ఉద్దేశము కాదు. మనము ఆయన చేత నిర్మింపబడ్డాము కాబట్టి, ఆయన చేత ప్రత్యేకింపబడ్డాము కాబట్టి, ఆయన స్వారూప్యంలో మనం ఉన్నాము కాబట్టి, ఆయనను సేవించి ఆయనను ప్రార్థించుట ద్వారా మనము ఆయన యందు నిలిచిన వారమవుతాము. అప్పుడు భూ సంబంధమైన మహిమను చూచిన మనము ఆయనతో ఆయన రాజ్యములో ఆయన వచ్చినప్పుడు ఆయన రాజ్యములో ప్రవేశించిన వారమైతే ఆ యొక్క పరలోకపు యొక్క మహిమను మనము చూడగలమనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అంటే రాబోయే దినాలలో ప్రభు మన కొరకు ఏదైతే ఆయన స్థలము సిద్ధపరచ వెళ్ళి ఉన్నాడో ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆ ఉన్నతమైన మహిమను, ఆ మహిమ కలిగిన చోట్లకు మనలను ఆయన తీసుకొని వెళ్తాడు. తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో యుగయుగాలు జీవించే స్థితిని, ధన్యతను ప్రభు మనకి కలిగించనే ఉన్నాడు. కాబట్టి భూ సంబంధమైన మహిమ యందు కాక పరలోక సంబంధ మహిమ యందు మనము నిత్యము నివసించువారమై ఉన్నామనే విషయాన్ని ఈ పత్రిక ద్వారా పౌలు గుర్తు చేయుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన, పునరుత్థానము తరువాత మాకు ఒక ఉన్నతమైన మహిమ కలిగిన ప్రదేశం ఉన్నదని, అందు మేము నివసించువారమని నీ వాక్యము ద్వారా, నీ భక్తుడైన పౌలు ద్వారా తాను తెలియజేసిన మాటలను బట్టి ప్రభువా, మేము నీ యందును మీరు మా యందును నిలుచుటకు ఆ యొక్క ఆకాశమందు అయ్యా మీరు పరలోకపు మహిమలను మా కొరకు మీరు సిద్ధపరుచున్నారు. కాబట్టి అయ్యా భూ సంబంధమైన మహిమల యందు కాదు కానీ నిత్య నివాసముతో నీతో యుగయుగాలు జీవించే ఆ మహిమ యందు మేము చేరినట్లు మాకు నేర్పించండి. ఎందుకంటే మా శరీరము బలహీనమైనది. అయ్యా మా శరీర బలహీనతల నుంచి మాకు విడుదల దయచేసి నీ అందు విశ్వాసములో కొనసాగే కృప మాకు దయచేయండి. తండ్రి, హాస్పిటల్స్ వద్ద, ఇండ్ల వద్ద ఉన్నవారిని ముట్టండి, లేవనెత్తండి. వారికి కావలసిన ఆరోగ్య బలాలు దయచేయండి, ఆత్మీయ నడిపింపు దయచేయండి, స్వస్థతనివ్వండి. వారిని సన్నిధిలో ప్రభువా సజీవులుగా చేర్చబడి నీ ఆత్మయందు నిలిచిన వారే పునరుత్థానపు అనుభవంలోనికి ప్రతివారు రాగలుగుటకు ప్రతి వారికి నీ కృప దయచేయండి. అయ్యా మానవునికి మరణము తర్వాత మరలా అయ్యా నీతో నివసించే ఒక నిత్యత్వం ఉన్నదనే విషయాన్ని నీవు మాకు తెలియజేసిన విషయాన్ని బట్టి ఆ నిత్యత్వములో నీతో యుగయుగాలు జీవించగలిగిన కృప మందరికీ దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు, ఐకొడికల కుటుంబాలను ప్రత్యేకపరచండి. నేడు దిన పరిచర్యలో, సేవలో నీ వాక్యము చేత, నీ ఆత్మ చేత మమ్మల్ని స్థిరపరచుమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకొనమని, అయ్యా నీ నిత్యరాజ్యములో నీతో నీ నిత్య మహిమలో మేమందరము జీవించినట్లు అట్టి కృప మా అందరికీ దయచేయమని యేసు ఉన్నత నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ జీతం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీదనూ నెరవేరుగాక. మా అనుదిన నేడు మాకు దయచేయము. మెడల అపరాధం చేస్తున్న వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం ఆ అపరాధములను క్షమించము. శోధనలో తేకాదులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నావు తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమెన్.